తిరుపతిలో శక్తిపీఠంలో శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే అరుదైన పాతాళ శ్వేత వారాహి మహాక్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయంలో 7 రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారాహి అమ్మకు పంచామృతాభిషేకం, విశేష అలంకరణలు, ప్రత్యేక ఆరాధనలు ఘనంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు అమ్మవారి అనుగ్రహంతో సత్సంతానం, నవగ్రహ దోష నివారణ, సర్వకార్యసిద్ధి, గృహ సమస్యల పరిష్కారం కలుగుతాయని శక్తిపీఠం మాతాజీ తెలిపారు. ఇక శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాల విశేషాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ఎక్కడా లేనటువంటి విశిష్టత అమ్మవారు కొలువైనటువంటి శ్వేత వారాహి అమ్మవారు కొలువైనటువంటి దివ్య క్షేత్రం తిరుపతిలో సమీపంలోని రామచంద్రపురం వద్ద కొలువై ఉన్నది. ముఖ్యంగా శక్తిపీఠం అమ్మవారిగా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అమ్మవారి ఆలయంలో ఇవాళ ప్రత్యేక విశిష్టత ఉత్సవాల వైభవం సాగుతూ ఉంది. అలాంటి ఉత్సవాల విశిష్టత ఏంటి అనేది సాక్షాత్ అమ్మవారు మనతో పాటున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. ఎందుకు ఈ వారాహి అమ్మవారిలో ప్రతి ఏడాది ఏం విశిష్టత జరుగుతుంది, ఎలాంటి పూజా కైంకర్యాలు జరుగుతాయి, ఏంటి మేడం? జై వారాహి. ప్రతి సంవత్సరము కూడాను ఆషాఢ మాసంలో మొట్టమొదటి 9 రోజులను కూడాను గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులుగా జరుపుకునేటువంటి సంప్రదాయం మనకున్నది. మీరు చెప్పినట్లుగా ఇక్కడ పాతాళంలో కొలువై ఉన్నటువంటి శ్వేత వారాహిదేవి, ఇంకెక్కడా కూడా అమ్మవారిని మనం ఇట్లాంటి దేవాలయంలో, మందిరంలో చూడము. అటువంటి పాతాళ శ్వేత వారాహిదేవికి ప్రతి ఆషాఢ మాసంలోనూ కూడాను వారాహి నవరాత్రులను అత్యంత అద్భుతంగా మనం లక్షలాది మంది భక్తులతో ఇక్కడ జరుపుకుంటూ ఉంటాం. ఇవాళ వారాహి నవరాత్రులు ప్రారంభమై 6 రోజులు పూర్తయి ఇవాళ 7వ రోజు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు కూడా చూస్తే వేలాది మంది భక్తులు మనకి అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఆషాఢ మాసంలో వారాహిదేవిని ఎందుకు అర్చించాలి అనంటే, ఈ 9 రోజుల పాటు కూడాను ఈ భూమి మీద అమ్మవారి యొక్క శక్తి అధికంగా ప్రసరిస్తూ ఉంటుంది, భాసిస్తూ ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులుగా ఈ నవరాత్రుల గురించి చెబుతూ ఉంటారు. వారాహిదేవి ఆమె శ్వేత వరాహమూర్తిగా ఆమె ఈ భూమిని రక్షించింది పాతాళం నుండి. నల్లనివాడైనటువంటి ఆ విష్ణుమూర్తికి తన శ్వేత వర్ణాన్ని, వరాహముఖాన్ని ఇచ్చినటువంటి దేవత శ్వేత వారాహిదేవిగా మనకు కనిపిస్తూ ఉన్నది. భూమిని ఉద్ధరించటం వల్ల భూమికి సంబంధించిన ఏ వ్యవహారములైన, అంటే పొలములు, స్థలములు, ఇళ్ళు, ఇట్లాంటివన్నిటికీ సంబంధించినవి ఏవైనా కొనాలన్నా, కావాలన్నా, అమ్మకం చేయాలన్నా, వాటికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోవాలన్నా వారాహిదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండి తీరవలసిందే. అంతేకాదు, అమ్మవారి చేతిలో నాగలి, హలాయుధం ఉంటుంది. నాగలంటే పొలములను రైతులు దున్నటానికి ఉపయోగించేటువంటి ఆయుధం. అంటే వారాహిదేవి వ్యవసాయ దేవత. భూమి మీద మానవులకు కావలసినటువంటి పంటలను పండించేటువంటి దేవత వారాహిదేవి. అటువంటి దేవికి సంబంధించినటువంటి నవరాత్రులు ఇక్కడ మనం జరుపుకుంటూ ఉన్నాం. అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు ఒక ఫోటో వాళ్ళతో ఉంటే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. ఆ గుర్తులు ఎప్పుడు ఫోన్లో ఉంటే బాగుండు అని. దేవాలయంలో సెల్ ఫోన్లు, ఫోటోలు, వీడియోలు ఇక్కడ నిషేధించడం జరిగింది కాబట్టి భక్తుల కోసం ప్రత్యేకంగా ఒక వారాహి సెల్ఫీ పాయింట్ అని అమ్మవారిని చందనంతో చేసినటువంటి అమ్మవారిని ఏర్పాటు చేయటం జరిగింది. అక్కడ కూడా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారితో కలిసి ఫోటోలు తీసుకుంటూ ఆ హర్షాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే వారాహి అమ్మవారు అంటే మామూలుగా అన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా అంటే మామూలుగా ఇక్కడ వచ్చే శ్వేతవర్ణం ఉంది, దానికి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం శ్వేతవర్ణం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? తిరుమల వరాహస్వామి యొక్క క్షేత్రం. వెంకటేశ్వరుడు కూడా వరాహస్వామి యొక్క అనుమతిని తీసుకొని అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ వరాహస్వామి శ్వేత వరాహ వర్ణంతో ఈ భూమిని ఉద్ధరించటం వల్ల మనం ప్రస్తుతం ఉన్నటువంటి కాలానికి శ్వేత వరాహ కల్పము అనేటువంటి పేరొచ్చింది. ఆ శ్వేత వరాహ స్వామికి మూలమైనటువంటి రూపంగా ముఖ్యంగా ఈ తిరుమల, తిరుపతి ప్రాంతం అంతా కూడా వరాహస్వామి యొక్క ఆధీనంలో, అంటే వరాహ శక్తి యొక్క ఆధీనంలో ఉన్నది కాబట్టి ఆ వరాహస్వామి శక్తికి మూలశక్తిగా, మాతృస్వరూపంగా, శక్తి స్వరూపంగా ఇక్కడ మనం పాతాళంలో, భూగర్భంలో శ్వేతవారాహిదేవిని ప్రతిష్ఠించుకోవటం జరిగింది. ఇక్కడ శ్వేతవారాహిదేవి భూగర్భంలో కొలువై కనిపిస్తూ ఉన్నది. ఇది ముఖ్యంగా స్వామివారు శ్వేతవారాహి వర్ణంలో ఉన్నటువంటి వారాహి స్వామివారు సమస్త సమస్యలను పరిష్కరించేందుకు నాందిగా ఇక్కడ స్వామివారు ఉద్భవించారు. తదనుగుణంగా
నవరాత్రి ఉత్సవాల వైభవం కన్నుల పండుగ సాగుతూ ఉంది. ఈ ఉత్సవ వైభవం మరో 4 రోజులు ముగిస్తుందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అదే కాకుండా ప్రతినిత్యం వారాహి అమ్మవారి దర్శనం కోసం వందలాది మంది భక్తులైతే నిత్యం వస్తూ ఉంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రంలో దినదిన అభివృద్ధి కోసం వారాహి అమ్మవారిని స్మరించడం శ్రేష్టదాయకం అని చెప్పి కూడా స్వామీజీ పేర్కొంటున్నారు. వీడియో జస్ట్ రామకృష్ణ, అభిప్రాయం వారాహి అమ్మవారి టెంపుల్ నుంచి.